హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో ఏం చెప్దామంటే ఇన్స్టాల్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో దీనికన్నా ముందు ఇప్పటి వరకు మనము 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. సో పర్సంటేజెస్ ఒకటి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 4 చాప్టర్కి సంబంధించి క్లాసులు అనేవి కంప్లీట్ అయిపోయి వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో నేను చెప్పినవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఈ 4 చాప్టర్కి సంబంధించి క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. అలాగే ఇన్స్టాల్మెంట్స్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే కలిపి చెప్పేస్తుంటారు, మనం సపరేట్గా చెప్పుకుందాం, ఓకేనా. ఇన్స్టాల్మెంట్స్. సో నెక్స్ట్ చూస్తే ఇన్స్టాల్మెంట్స్ చాప్టర్. ఇన్స్టాల్మెంట్స్ ఒక 2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇన్స్టాల్మెంట్స్ అనేవి సాధారణ వడ్డీ పైన ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉంటాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. సో మన ఛానల్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే షేర్ చేయండి. ఎవరైనా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, అలాగే రైల్వేకి కానీ, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ, అలాగే ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి, సో ఇంకా ఏవైనా ఆల్ కాంపిటేటివ్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే, సో క్వాంటిటీ యాప్టిట్యూడ్లో కాన్సెప్ట్స్ అనేవి సేమ్, ఇంగ్లీషు కామన్. సో కాన్సెప్ట్స్ సేమ్, కాకపోతే ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ని బట్టి క్వశ్చన్ యొక్క లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. సో అది ఒక అంటే ఒక 2 కాన్సెప్ట్స్ ఇచ్చేసి, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగచ్చు, లేదా టైం అడగచ్చు, లేదా వాడు ఏం చేస్తాడంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్, అలా కాకుండా 2 కాన్సెప్ట్స్ కలిపేసి మిక్సీలో ఇవ్వడం, అలా ట్రిక్కీగా చేయడం కోసం అడుగుతుంటాడు, ఓకేనా. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక్క నిమిషం డోర్ క్లోజ్ చేసేవచ్చు. సో ఇన్స్టాల్మెంట్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి చెప్పుకొని ఇన్స్టాల్మెంట్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రిన్సిపల్ని, అంటే అసలుని 10,000గా తీసుకుంటున్నాను. అసలు 10,000 తీసుకుంటున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ ఎంత అంటే 10%గా తీసుకుంటున్నాను అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ ఎంత 10%గా తీసుకుంటున్నాను. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీకి సంబంధించి చూద్దాం. దాని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి చూద్దాం, ఓకేనా. ఇప్పుడు 10,000 అసలు పైన సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో? 10%. 10,000లో 10% అంటే ఈ ఒక 0 వదిలేసి మిగిలిన ఇదంతా కూడా ఒక 0 వదిలేసి మిగిలింది 1000 అవుతుంది, అంతేనా. 10,000 అసలు పైన సంవత్సరానికి వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్లో 1000 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది అమౌంట్? 11,000, ఇంతేనా. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఒక 6,000 కట్టారు అనుకోండి. 6,000 కట్టారు. 6,000 కడితే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ కడితే ఆ ఇన్స్టాల్మెంట్స్ అనేవి అసలులోంచి తీయడం జరుగుతుంటుంది. అసలులోంచి
మైనస్ చేసి మిగిలినటువంటి అమౌంట్ పైన వడ్డీ కడతారు. మిగిలినటువంటి అమౌంట్ ఎంత? 10,000. అసలు ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టారు? 6,000 కట్టారు. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. 4,000 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, ఇంకా 4,000 ప్లస్ వడ్డీ ఉంది కదా. అయితే సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కోసం అది పక్కన పెడితే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దేనిపైన కడతారంటే అసలులోంచి ఎంత ఉంది? 4,000 ఉంది. 4,000లో 10% ఎంత? 400. సో ఇప్పుడు సెకండ్ ఇయర్కి మొత్తం ఎంత అవుతుంది? 4,000 అసలు ప్లస్ అంతకుముందు 1,000 ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 400. సో మొత్తం కలిపితే ఎంత? 5,400. ఇంతేనా? ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్ అవుతుంది. అర్థమైందా? 10,000 అసలు ఫస్ట్. ఆ సంవత్సరానికి వడ్డీ ఎంత అయింది? 1000 అయింది. మొత్తం ఎంత? 11,000. 11,000 అయినప్పుడు అందులోంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు ఒక అబ్బాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు 6,000. ఆ 6,000 అనేది అసలులోంచి తీస్తారు. ఇంకా రిమైనింగ్ అసలులోంచి ఎంత ఉంది? 4,000 ఉంది. 4,000లో వడ్డీ 4,000 పైన వడ్డీ ఎంత అవుతుంది? 400 అవుతుంది. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్కి అమౌంట్ ఎంత అయింది? మొత్తం 4,000. అంతకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 5,400. అంటే ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అంతా పక్కన పెట్టండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనం కట్టే వడ్డీ, మనం కట్టే ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో, మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ని ప్రిన్సిపల్లోంచి, అంటే అసలు ప్రిన్సిపల్ అంటే అసలు కదా, ప్రిన్సిపల్లో నుంచి తీసివేస్తారు. ప్రిన్సిపల్లో నుంచి తీసివేసి, మీకోసం ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. ప్రిన్సిపల్ నుంచి తీసివేసి తర్వాత సంవత్సరంలో మిగిలిన అసలు పైన లేదా ప్రిన్సిపల్ పైన, పి అని రాస్తున్నాను, అసలు పైన లేదా ప్రిన్సిపల్ పైన వడ్డీ కడతారు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది? మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ అనేవి ప్రిన్సిపల్లో తీసేసి మిగిలినటువంటి ప్రిన్సిపల్ అసలు ఏదైతే ఉందో దానిపైన వడ్డీ కడతారు. ఓకేనా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే అదే 10,000 అసలు పైన అదే వడ్డీ రేటు 10%తో. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 10,000 అసలు, ఫస్ట్ ఇయర్ సేమ్ కదా 1,000. ఇది మొత్తం కలిపి ఎంత? 11,000 అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 6,000 అనుకోండి. 6,000 అసలు మొత్తంలోంచి తీస్తే మిగిలింది ఎంత? 5,000. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి కదా, 5,000లో 10% ఎంత? 500. అంతేనా? 500 మొత్తం కలిపి ఎంత? 5,500 సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ అనేవి అమౌంట్లో నుండి తీసేసి మిగిలిన అమౌంట్ పైన వడ్డీ కడతారు వచ్చే సంవత్సరానికి. ఇక్కడ చూడండి రాస్తాను, లేకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం కట్టే వడ్డీ, ఒక నిమిషం, ఏం లేదు నేను రాసే పెన్ను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం కట్టే వడ్డీ, వడ్డీ కాదు, ఇన్స్టాల్మెంట్స్ని అమౌంట్లో నుంచి తీసివేసి కొంచెం తెలుగు అర్థం కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత సంవత్సరంలో మిగిలిన అమౌంట్ పైన వడ్డీ అనేది కట్టడం జరుగుతుంది, వడ్డీ కడతారు. ఓకేనా? సో ఇది ఇన్స్టాల్మెంట్స్లో
సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ అనేవి అసలు నుంచి తీసి మిగిలిన అసలు పైన వడ్డీ కడతారు వచ్చే సంవత్సరానికి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్ర వడ్డీలో ఏం జరుగుతుందంటే మనం కట్టే అసలు అనేది మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ అనేవి మొత్తంలోంచి అమౌంట్లో నుంచి తీసేసి మిగిలిన అమౌంట్ పైన వచ్చే సంవత్సరానికి వడ్డీ కడతారు. సో ఇది ఓకేనా, అర్థమైంది కదా. మీరు గుర్తుంచుకోవాల్సిన ఈ 2 పాయింట్లు మాత్రమే. ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్లో మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ అసలు నుంచి తీసేసి తీస్తారు, అవి వచ్చే సంవత్సరానికి మిగిలిన అసలు పైన వడ్డీ కడతారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం కట్టే ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్లో నుంచి తీసివేసి మిగిలిన అమౌంట్ పైన వచ్చే సంవత్సరానికి వడ్డీ కడతారు. ఇదే మీరు తెలుసుకోవాల్సింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు అసలు ఎంత 10,000 కదా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి. ఇప్పుడు నేను చెప్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో ఇప్పుడు సపోజ్ 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాడు కదా, అమౌంట్ ఏమవుతుంది, 12,000 అవుతుంది. ఏ విధంగా, ఫస్ట్ ఇయర్ 1000 వడ్డీ ఎంత 1000, సెకండ్ ఇయర్ కూడా వడ్డీ ఎంత 1000, అసలు 10,000, వడ్డీ 2 సంవత్సరాలు 2,000, అంటే 12,000 మొత్తం అమౌంట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 6,000 కదా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5,400 కదా, 5,400. మిగిలిన అమౌంట్ ఎంత ఉంది, ఈ మొత్తం కలిపితే ఎంత, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కలిపితే 6,000, 5,000, 11,400 కట్టాడు. మొత్తమేమో 12,000 అయింది, 12,000. కానీ ఇన్స్టాల్మెంట్ కట్టిందేమో 11,400. డిఫరెన్స్ ఎంత, 600 కదా. మరి 600 ఎవరు కడతారు, 600 ఎవరు కడతారు అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అమౌంట్ మైనస్ ఇన్స్టాల్మెంట్స్ ఇంతేనా. అమౌంట్ ఎంత, 12,000 మైనస్ 11,400 ఎంత వచ్చింది, 600 కదా. ఈ 600 ఎవరు కడతారు, మరి 600 ఎవరు కడతారంటే, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మొదటి సంవత్సరం తీసుకున్నాడు, ఆ సంవత్సరానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు, ఆ డ్యూ డేట్కి వచ్చేసరికి. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సెకండ్ ఇన్స్టాల్మెంట్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 1 year ఉంది కదా. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి 1 year అవుతుంది కదా. సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టే మిగిలిన మధ్య కాలంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి 1 సంవత్సరం అవుతుంది కదా. సో దానిపైన కూడా వడ్డీ వస్తుంది కదా. అది ఎవరు తీసుకుంటారంటే ఆ కంపెనీ వాళ్ళు లేదా ఆ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. సో అది కూడా ఇందులోంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో 10% ఆఫ్ 6,000 ఎంత, 6,000లో 10% 600 సరిపోయింది కదా. సో ఇది ఓకేనా. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అసలు 10,000 కదా తీసుకున్నాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. అమౌంట్ ఇక్కడ ఏమవుతుందంటే 12,100 అవుతుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయినా ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత 1000, అంటే 11,000 అయింది అంతేనా. ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి 11,000 అమౌంట్ అయింది. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, దీనిపైన అమౌంట్ పైన ఇంట్రెస్ట్ కదా. 10% ఆఫ్ 11,000 ఎంత, 1,100. సో 11,000 ప్లస్ 1,100 కలిపితే 12,100 ఆ విధంగా వస్తుంది. అది పక్కన పెడితే, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడు, 6,000 కట్టాడు అంతేనా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడు, 5,500 కట్టాడు ఓకేనా. సో ఇక్కడ మొత్తం కలిపితే ఎంత, 11,500. అమౌంట్ ఏమో 12,100, ఇన్స్టాల్మెంట్ ఏమో 11,500. 12,100 మైనస్ 11,500 అంతేనా. డిఫరెన్స్ ఎంత, 600. మరి 600 ఎవరు కడతారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి కట్టి ఆల్రెడీ 1 year అయ్యింది కదా. 1 year అయిపోయింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టే నాటికి 1 year టైం ఉంది. 6,000 పైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా.
ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ సరిపోతుంది. సో 10% ఆఫ్ 6,600 సరిపోయింది కదా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈక్వల్స్ టు సపోజ్ మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు కట్టాడో ఇచ్చాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అమౌంట్ అడిగాడు అనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్స్ లేదా సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ నేను ఇక్కడ 2 సంవత్సరాలకు తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైన ఇంట్రెస్ట్ తీసుకున్నాను. ఒకవేళ 3 ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ కట్టి రెండో ఇన్స్టాల్మెంట్కి 1 ఇయర్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇన్స్టాల్మెంట్ దీనిపైన ఇంట్రెస్ట్, అలా నెక్స్ట్ మనం ప్రాబ్లం చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇలా 3 అయితే ఇది పక్కన పెట్టేసి లాస్ట్ది పక్కన పెట్టేసి మిగిలిన దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్సెప్ట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్. ఎందుకు లాస్ట్ ఎక్సెప్ట్ అంటున్నాను, ఇక్కడ చూడండి, ఇది ఫార్ములా. ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్సెప్ట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఎక్సెప్ట్ వదిలేసామంటే అప్పుడు నువ్వు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసరికి నీ యొక్క అప్పు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. సో ఇక్కడ టైం ఏమవుతుంది, టైం 0, లాస్ట్ ఇన్స్టాల్మెంట్స్ టైం 0. సో అందుకు దానిపై నీకు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఓకేనా. సో ఇది ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో అనేది బ్యాక్ ఫార్వర్డ్ చేసి ఒకసారి మళ్ళీ వినండి. క్లియర్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్కి రండి. ఓకేనా. సో వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 22,100 డ్యూ ఇన్ 4 years at 7% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ సంబంధించిన లెక్క. ఏమంటున్నాడంటే అప్పు ఎంత ఉందంట, మొత్తం 22,100 ఉందంట. దాన్ని 4 yearsలో తీర్చేయాలి. ఎంత వడ్డీ రేటు, 7% వడ్డీ రేటు. అయితే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించి క్వశ్చన్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్స్ని 100గా తీసుకోండి. లెట్ అంటే అనుకోమని, లెట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్స్ టు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్స్ టు 100 అనుకోండి. 100 అనుకోవాలి. 100 అనుకున్న తర్వాత ఇచ్చినవేంటి, అమౌంట్ ఎంత, అమౌంట్ 22,100. అమౌంట్ ఎంత, 22,100. టైం ఎంత, 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 7%. ఈచ్ ఇన్స్టాల్మెంట్ని 100 అనుకోండి. అమౌంట్ ఇచ్చినవి రాసుకుంటాం. ఇప్పుడు 4 years కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్కి 1 year గ్యాప్ ఉంది కదా, 1 year మధ్యకాలం ఉంది కదా, దీనిపైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఎంత, 100లో 7% అంటే 7 కదా, 7 యాడ్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ 100. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ థర్డ్ ఇయర్కి 1 year గ్యాప్ మధ్యలో ఉంటుంది కదా. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టి థర్డ్ ఇన్స్టాల్మెంట్కి 1 year గ్యాప్ ఉంటుంది కదా. ఇక్కడ 100లో 7%, 7 రెండిటిపైన ఇంట్రెస్ట్ రాసుకోవాలి. సో 7, 7, 14. అంటే దీని యొక్క మల్టిపుల్స్ అలా లాస్ట్ వరకు రాసుకుంటే సరిపోతుంది. అలాగే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100. ఇప్పుడు 300s
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 100, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 100. థర్డ్ ఇయర్ నుంచి 4 ఇయర్కి 1 ఇయర్ గ్యాప్ ఉంది కదా, 300 పైన ఇంట్రెస్ట్ రావాలి కదా. 7 7 7 ఎంత 21. సో ఇక్కడ 4 ఇయర్స్ కాబట్టి ఇక్కడతో ఆపుతాను, మనకి ఇక్కడతో డెబ్ట్ క్లియర్ అయిపోతుంది. సో మొత్తం కలిపితే ఎంత, ఇది 400 ప్లస్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, చేయడానికి మీకు ఎంత టైం కూడా పట్టదు. వితిన్ ఐ థింక్ మీరు ఎంత ఇది లేదన్నా ఒక 20 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. అంత లేట్ చేస్తే, మీరు చాలా ఫాస్ట్ చేయగలిగితే వితిన్ 10 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో 21 + 14 ఎంత 35, 35 + 7 42. సో ఇప్పుడు ఇది కట్టిన ఇన్స్టాల్మెంట్స్ దానిపైన వచ్చిన వడ్డీ. సో ఇది మొత్తం అమౌంట్కి సమానం కదా, ఎంత 442. 442 అనేది 442 అనేది ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అనుకోండి, ఇది వడ్డీ కట్టామనుకోండి, రెండు కలిపితే అమౌంట్ అవుతుంది కదా. సో అలా అమౌంట్కి ఈక్వేట్ చేసుకుంటే 442 అనేది అమౌంట్కి ఈక్వేట్ చేసుకుంటే 442 అనేది 221 అయితే వాడు ఏమడిగాడు, ఈచ్ ఇన్స్టాల్మెంట్ అడిగాడు కదా. 100 అనేది మనం ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత తీసుకున్నాం 100. సో 100 అనేది ఎంత, ఇప్పుడు 442లో నుంచి సగమే కదా 221 అనేది, ఆఫ్ చేసి పక్కన 2 సున్నాలు పెట్టాలి. 100లోంచి 100లో సగం ఎంత 50 పక్కన 2 సున్నాలు 5000. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది 5000. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ చేస్తాను. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత 5000 అంతేనా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత 5000. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి 1 ఇయర్ అయింది కదా, దానిపైన 7% ఇంట్రెస్ట్ ఎంత 10% 500, 7% అంటే 350. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 5000. ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టి సెకండ్ థర్డ్ ఇయర్కి 1 ఇయర్ అయింది కదా. సో ఒకదానిపైన 350 అంటే రెండింటిపైన 700 వస్తుంది. 350 + 350. అలాగే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 5000 ప్లస్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి 1 ఇయర్ గ్యాప్, మూడు ఇన్స్టాల్మెంట్స్ పైన 7% లెక్క 350 + 350 + 350 1050. ఇక్కడతో అయిపోయింది. 5000 5000 5000 4 5ల 20 అంటే 20000 ప్లస్ 1000 ఇది 700 300 2000 50 50 100 2100. సో 22100 సరిపోయింది కదా. సో ఇలా ఓకేనా. ఈ ఇంట్రెస్ట్ గురించి పక్కన పెట్టండి ఓకేనా. అలా చేస్తూ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ నుంచి మీరు ఏం చేస్తారు, 100 తీసుకొని చేసేయండి. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ ఇన్స్టాల్మెంట్స్. సో వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 22,000 డ్యూ ఇన్ 5 years at 5% per annum. సో సేమ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఏమనుకుంటారు, ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 22,000 అప్పు ఉంది, 5 సంవత్సరాల్లో తీర్చాలి 5% per annumతో, లేదంటే అంతే. అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం ఏమనుకుంటాం 100 అనుకుంటాం. అమౌంట్ ఎంత, అమౌంట్ 22,000, అమౌంట్ 22,000, టైం ఎంత 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ ఫస్ట్ సెకండ్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఇవి కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు 100 వేసుకుని వెళ్ళాల్సిన కూడా అవసరం లేదు. ఏం చేస్తారు, 5 years కాబట్టి 5 × 100 500 డైరెక్ట్గా వేసేయండి. తర్వాత ఇక్కడ ఈ 5 కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను కొన్ని లెక్కల తర్వాత అది ఎలా చేయాలో కూడా చెప్తాను ఓకేనా. సో ఇంత లెంత్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ క్లియర్ కట్గా ఈచ్ స్టెప్ వేస్తున్నాను. సారీ 500 వేస్తాను. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత 100, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 100. కాకపోతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైన వచ్చే వడ్డీ ఎంత 5% కాబట్టి 100లో 5% అంటే 5. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండింటికి సంబంధించి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి 1 year గ్యాప్ కదా, సో 10. అలాగే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ ఇది 15, ఎందుకు 3 ఇన్స్టాల్మెంట్స్ పైన ఇంట్రెస్ట్. ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ మొదటి 4 ఇన్స్టాల్మెంట్స్ పైన ఇంట్రెస్ట్ ఎంత 20.
500 ప్లస్ 20 10 30 15 ప్లస్ 5 20 అంటే 50. 550 అనేది మొత్తం. సో 550 అనేది 22,000 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ కదా అడిగాడు. ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం 100గా తీసుకున్నాం. సో 0 0 55 4ల 220 పక్కన 0 ఉంది కాబట్టి 0. సో 100 × 40 4,000. ఓకేనా? ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంతా 4,000. సో ఇప్పుడు మీరు ఇది ఎలా చేయొచ్చు అంటే 5 సంవత్సరాలు కాబట్టి 5 × 100 500. అంతేనా? అలాగే ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచే 5 years అన్నాడు కాబట్టి మనం 4 సార్లు వేయాలి. ఫస్ట్ ఇయర్ని వదిలేయాలి. ఇంట్రెస్ట్కి ఫస్ట్ ఇయర్ని వదిలేయాలి కదా. సో అది వదిలేసి 5 నుంచి స్టార్ట్ చేసి 5 + 10 అలా 5 యాడ్ చేసుకుంటూ అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉందో అంత యాడ్ చేసుకుంటూ పోవడమే. 15 + 20 4 సార్లు వచ్చేసాయి కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసాయి. ఇవి కలిపిస్తే డైరెక్ట్గా మీరు ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. లేదా 5 4 5 3 5 2 5 1 అంటే 5ని ఇక్కడ 10 సార్లు గురించిన 50. ఇందాక మీరు 4 times చేశారు కదా. చూడండి ఇక్కడ 4 times చేశారు కదా. ఏం చేశారు? 7 14 21 థర్డ్ టైం చేశారు. 7 నుంచి స్టార్ట్ చేసి × 1 × 2 × 3 ఎంత? 6 7 6 42 వచ్చిందా? 42 కదా. సో అలా మీ ఇష్టం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. ఓకేనా? సో నెక్స్ట్, వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఆఫ్. నేను మాత్రం మీకు అర్థం అవడం కోసం మీరు ట్రిక్స్ తర్వాత మీకు బాగా వచ్చిన తర్వాత వాడుకోండి. నేను మాత్రం అందరికీ అర్థం అవడం కోసం ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో దానిలోనే చెప్తాను. ఓకేనా? వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఆఫ్ 41,400 డ్యూ ఇన్ 6 years at 6% per annum. 41,400 అప్పు ఉంది. 6 సంవత్సరాల్లో 6% per annumతో తీర్చాలి. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం ఏమనుకుంటాం అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం 100 అనుకుంటే అమౌంట్ అప్పు ఎంత? 41,400. టైం ఎంత? 6 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. అంతేనా? సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100. దీని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఎంత? 100%. 100లో 6% ఎంత? 6 కదా. అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100 ప్లస్ దీనికి డబుల్ 12 అంతే కదా. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100 ఇంకొక 6 యాడ్ చేస్తే 18. ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ 24. సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ 30 మొత్తం ఎంత? 600 ప్లస్ ఇక్కడ 30 ప్లస్ 24 ఎంత? 54. 54 ప్లస్ 18 72. 72 ప్లస్ 12 84. 84 ప్లస్ 6 90. అంతేనా? సో మొత్తం ఎంత? 690. సో 690 అనేది 41,400 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 ఎంత? 0 0 క్యాన్సిల్. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. 9ని దేంతో గుణిస్తే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 9 6 జా అంతేనా? 54 కదా. సో 69 × 6 చేయండి ఒకసారి. 6 9 54. 6 9 54. 5 ఉంది. 6 6 36 5 41. సరిపోయిందా? సో 69. 6లో 414 పక్కన 0 ఉంది కాబట్టి 69 × 60 4,140. ఇప్పుడు 100 × 60 6,000 అంతే, అయిపోయింది. ఈజీగా వచ్చేస్తాయి, ఏం లేదు. ఓకేనా? అవి పవర్ పాయింట్లో నేను అవి ఎడిట్ చేసినప్పుడు టైపింగ్ చేసినప్పుడు చూశాను, ఒకసారి వచ్చింది, అందుకే చేస్తున్నాను. ఇది కూడా
బాగున్నాయి అని కామెంట్ చేయండి. లేదు సార్ అలా వద్దంటే అవి నేను ఇది ఇచ్చేయండి, కామెంట్ చేయండి ఏదో ఒకటి. అవి బాగుంటాయి నేను పెట్టాను, ఓకేనా. సో దాని యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 8,000 ఇన్ 6 years. మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాడంటే, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించి ఏం చేస్తాడంటే అమౌంట్ ఇచ్చేస్తాడు. మీకు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడగచ్చు, లేదా ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసి అమౌంట్ ఎంత అని అడగచ్చు, ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం, అమౌంట్ ఇస్తే ఇన్స్టాల్మెంట్ ఎంత కనుక్కున్నాం. ఈ ప్రాబ్లం చూడండి. ద యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 8,000 ఇన్ 6 years at 6% per annum సింపుల్ ఇంట్రెస్ట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్. అంటే ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు, అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా సేమే. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఏమనుకుంటారు, 100 అనుకోండి. ఈచ్ ఇన్స్టాల్మెంట్ని 100 అనుకుంటారు. అలాగే టైం ఎంత, 6 years కదా. అంటే 100ని 8,000కి ఈక్వేట్ చేసుకుంటారు లాస్ట్లో. టైం 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. సో ఇప్పుడు 6 yearsే కదా, 6 years సేమ్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100 ప్లస్ 6% కాబట్టి వడ్డీ 100లో 6% 6. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ 12, అంతేనా. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ 18, అంతేనా. ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక్కొక్క సంవత్సరానికి 100 ఇన్స్టాల్మెంట్ యాడ్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ వడ్డీ కూడా పెరుగుతూ ఉంది, అంతేనా. ప్లస్ 24. సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ లాస్ట్ 100 ప్లస్ 30. ఇందాక ఎంత వచ్చింది, 690 కదా. ఇదంతా కలిపితే 90, ఇది 600. సో 690 అనేది అమౌంట్. మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనుకున్నాం, 100 అనుకున్నాం. 100 అనేది 8,000 అయితే, అంతేనా. 690 అనేది ఎంత అవుతుంది, అమౌంట్ కావాలి కాబట్టి మనం అమౌంట్ని చూసుకున్నాం. 2 zeros, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 100 ఇంటూ 800 లేదా ఏదైనా చేయొచ్చు, ఓకేనా. సో 69 ఇంటూ 800, ఈ 2 సున్నాలు పక్కన పెట్టండి. 8 69 చేసే బదులు 8 డబల్ చేయండి. 8 ఏళ్ళు ఎంత, 560. అదే 8 70లా 560. ఒక 8 ఎక్స్ట్రా గుణించేసాం కదా, 69 సార్లు గుణించాల్సింది 70 సార్లు గుణించాం. అంటే ఒక 8 ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే 552. సో 69 8లా 552. ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. సో అప్పు ఎంత, 55,200, ఓకేనా. నెక్స్ట్ ఇది మీరు మైండ్లో ఇలా కూడా చేయాల్సిన అవసరం లేదు. మైండ్లో 560 మైనస్ 8 552 వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. పక్కన 2 సున్నాలు పెట్టడమే. యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 7,000 in 5 years at 5% per annum simple interest will discharge a debt of each installment 7,000, 5 years time 5% per annumతో సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అది. సో మొత్తం అప్పు ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా సేమ్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ మేము ఏమనుకుంటాం, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 అనుకుంటాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, టైం ఎంత 5 years, అంతేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 100, దీనిపైన వచ్చే వడ్డీ 5% కాబట్టి 100లో నుంచి 5% 5. థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100 ప్లస్ దీని డబుల్ 10. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ 15, అంతేనా. ఒక 5 వడ్డీ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ లాస్ట్ 100 ప్లస్ 20, అంతేనా. 500 ప్లస్ ఇది ఒక 50, మొత్తం ఎంత 550 అనేది మొత్తం అమౌంట్. సో ఇప్పుడు వాడు ఇచ్చిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం తీసుకున్న దాన్ని ఈక్వేట్ చేస్తే 100 అనేది 7,000 అయితే 550 ఎంత, అంతేనా. 2 zeros క్యాన్సిల్. 550 ఇంటూ ఈ స్పీడ్లో పడిపోతుంటా, రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా అలా. సో ఇప్పుడు 550 ఇంటూ 70, ఈ 550లో 0 70లో 0 పక్కన పెట్టేస్తే 7 ఇంటూ 55 కావాలి మనకి.
మీరు డైరెక్ట్గా అయినా చేసేవచ్చు. 7 5 35 3 ఉంది, 7 5 35 3 38, పక్కన 2 సున్నాలు 38,500. ఓకేనా? లేదా ఏదైనా ఒక నెంబర్ని 58తో గుణించాలనుకోండి. ఇప్పుడు 70ని 58తో గుణించాలి. పక్కన 0 ఉంది, అది పక్కన పెట్టండి, అది లాస్ట్లో 0 యాడ్ చేసుకుందాం. ఏదైనా ఒక నెంబర్ని 58తో గుణించాలంటే ఆ నెంబర్ని సగం చేయాలి. ఫస్ట్ సగం చేసి ఇంటూ 11 చేసి పక్కన 0 యాడ్ చేయాలి. ఇప్పుడు 70ని సగం చేస్తే ఎంత? 35 ఇంటూ 11 చేయాలి. 35 ఏ నెంబర్ అయినా 11తో గుణించాలంటే ఈ నెంబర్స్ ఇలా వేసుకొని 5కి 5 3కి 3 వేసుకొని ఈ రెండు కలిపి మధ్యలో వేయడమే. 3 5 ఎంత? 8. సో 35. ఇక్కడ పక్కన 0 యాడ్ చేయాలి కదా, థర్డ్ స్టెప్ 0 యాడ్ చేస్తాం. ఇక్కడ ఉన్న 0 యాడ్ చేయాలి కాబట్టి 0. 38,500 సరిపోయింది కదా. అలా ఇది రౌండ్ సర్కిల్ వచ్చింది. ఓకేనా? ఓకే. పెళ్లి కార్డ్స్లో, పెళ్లి వీడియోస్లో ఇలానే వస్తుంటాయి. సో యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 4,000, 4 years, 4% per annum, simple interest, will discharge a debt of same. Each installment 100, rate of interest 4 years, 4%, time 4%, 4 years. సో ఫస్ట్ మీరు ఇలా చేయొద్దు, మీకు షార్ట్ కట్ చెప్పాను, అలానే ట్రై చేయండి. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ చెప్తున్నాను. 100, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ దీనిపైన వడ్డీ 4, 100లో 4% 4. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ దీనిపైన 8. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 4 years కాబట్టి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 ప్లస్ 12, అంతేనా? 400 ప్లస్ 24 మొత్తం ఎంత? 424. సో 100 అనేది 4,000 అయితే 424 అనేది ఎంత? 4,000. 2 zeros క్యాన్సిల్, 40. 424 ఇంటూ 40, 0 పక్కన పెడితే 4 ఇంటూ 400 1600. 4 20 80, 1680, 4 16 అంటే 4,900. ఓకే, 1680, 1680, 1696. నేను 4,000 1696. పక్కన 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకుంటే 16,000. చూడండి ఎంత వచ్చింది? 1600 ప్లస్ 80, 1680 ప్లస్ 16. ఇక్కడ చూడండి 4 ఇంటూ 400 1600, అంతేనా? 4 ఇంటూ 20 80 ప్లస్ 4 16, మొత్తం ఎంత? 1696. పక్కన 0 ఉంది కాబట్టి 0, 16,960. ఓకే, స్టోరీ టైం ఏంటంటే ఇది భగవద్గీతలో 34th శ్లోకం అంటారు కదా. సో ఆ శ్లోకం ఇదేం చెప్తుందంటే ఒకసారి చదవండి, నేను ఇలా ఫోటో చదువుతాను. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేకవ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణ దతిరిచ్యతే. సో ఇవి సంస్కృతం పదాలు కాబట్టి చదవడానికి కొంచెం మనకి అంత అలవాటు లేదు కాబట్టి అది పక్కన పెడితే, సో దీని భావం ఏంటంటే జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. సో ఈ శ్లోకము శ్రీకృష్ణుడు భగవానుడు అర్జునుడికి చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే అర్జునుడు పాండవులకు సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది కదా, ఎవరికి? పాండవులకి కౌరవులకి జరుగుతుంది. కౌరవులకి జరుగుతుంది. సో ఇప్పుడు పాండవుల్లో
మంచి యుద్ధం చేయగలిగేవాడు అర్జునుడు, అంతేనా? సో అర్జునుడి యొక్క రథసారథి ఎవరు? శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఈ మహాభారత యుద్ధంలో అర్జునుడు ఫస్ట్లో నేను యుద్ధం చేయను అంటే వీళ్ళు బావ అంటుంటాడు కదా శ్రీకృష్ణుడిని అర్జునుడు. సో బావ నేను యుద్ధం చేయను అనేసి అంటుంటాడు. ఎందుకు యుద్ధం చేయను అంటుంటాడు? కౌరవులందరూ కూడా అర్జునుడి యొక్క బంధువులే కదా, అన్నదమ్ములు. అలాగే కౌరవుల పక్కన ఉన్నటువంటి అశ్వత్థామ కానీ లేకపోతే ద్రోణాచార్యుడు కానీ, ద్రోణాచార్యుడు ఎవరు? అర్జునుడి యొక్క గురువు. అలాగే భీష్మ పితామహుడు కానీ, భీష్ముడు ఏమవుతాడు? అర్జునుడికి తాత అవుతాడు. సో వీళ్ళందరూ కూడా అర్జునుడికి బంధువులే. సో వీళ్ళందరినీ చంపి నేను రాజ్యం నాకు వస్తే ఆ రాజ్యాన్ని నేను ఎలా పరిపాలిస్తాను? నాకు అంత వాళ్ళని చంపడం, నా బంధుమిత్రులను చంపుకొని నేను రాజ్యాన్ని దక్కించుకొని నేను ఏం చేస్తాను వాటితోని? ఇప్పుడు మనకి ఏదైనా సరే మన దగ్గర ఒక కారు కానీ లేదంటే ఒక బంగ్లా కానీ లేదంటే డబ్బు కానీ పరపతి కానీ ఏదైనా సరే ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ప్రజలందరూ వీళ్ళందరూ ప్రజలు, మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ చూస్తే కదా, వాళ్ళందరికీ తెలిస్తే కదా మనకు కొంచెం ఫీల్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ప్రజలందరూ ఎవరు లేరు అనుకోండి, మనం అంత పెద్దగా పట్టించుకుంటామా? ఏ ఉన్నా ఏమి లేకపోయినా పర్లేదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేయాలనుకుంటాం. ఎందుకు? అందరిలో మంచి కనపడాలని. ఒకవేళ ప్రజలు ఎవరూ లేకపోతే ఆది మానవులు ఎలా ఉండేవాళ్ళు అలా ఉంటాం, ఓకేనా? సో ఇప్పుడు అదే అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరినీ నేను చంపి ఇవన్నీ ఈ రాజ్యాలు సుఖ సౌకర్యాలు అదంతా డబ్బు ఉంచుకొని నేనేం చేస్తాను ఎందుకోసం అనేసి నేను ఈ యుద్ధం చేయను, వాళ్ళని చంపలేను నేను, వాళ్ళందరూ నా బంధుమిత్రులు అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు అవన్నీ చెప్తాడు. నేను ఇందులో ఈ శ్లోకం ఎందుకు తీసుకున్నానంటే, సో ఇక్కడ అర్జునుడు యుద్ధాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయకుండా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన స్నేహితుడిగా లేదా ఒక తత్వ బోధకుడిగా ఏం చెప్పాడంటే, అర్జున, యుద్ధం ఇంకా ప్రారంభం కాకముందే నీవు యుద్ధ రంగాన్ని విడిచిపెడితే జనులు నిన్ను పిరికివాడు అనుకుంటారు. సో ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అర్జునుడు యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అర్జునుడిని ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఒకవేళ యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అర్జునుడిని ఏమనుకుంటారు? పిరికివాడని అనుకుంటారా లేదా? నానా మాటలంటారు ప్రజలు. సో ఇప్పుడు జనులు దూషించిన యుద్ధరంగం నుండి పారిపోతే నువ్వు ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అనుకుంటున్నావు. నువ్వు యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతే నువ్వు ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అని అనుకోవచ్చును. కానీ యుద్ధంలో మరణించడమే నీకు మంచిదని నేను సలహా ఇస్తున్నాను. సో అర్జునుడు ఏమంటున్నాడంటే, నువ్వు యుద్ధం నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, వెళ్ళిపోయి నువ్వు ప్రాణాన్ని దక్కించుకోవచ్చు అనుకుంటున్నావు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు యుద్ధం చేసి యుద్ధంలో చనిపోవడం బెటర్, పారిపోవడం కంటే, యుద్ధం నుంచి పారిపోవడం కంటే యుద్ధంలో చనిపోవడమే బెటర్. ఎందుకంటే ఒక గౌరవనీయులైనటువంటి అర్జునుడు గొప్ప విలువిద్య ఉన్నటువంటి యోధుడు. సో ఇప్పుడు అంతటి గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి అర్జునుడు ఒకవేళ యుద్ధం నుంచి పారిపోతే ఆ గౌరవం అపకీర్తి వస్తుంది కదా. ఆ అపకీర్తి అనేది మరణం కంటే చాలా దారుణమైనటువంటిది. అసలు ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళు ఎలా అనుకుంటారంటే, వాడికి చేత కాదురా, వాడు ఇది కాదురా, అది ఏది పెడితే అది అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడే యుద్ధాన్ని విడిచిపెట్టి వీళ్ళందరూ నా బంధుమిత్రులే, నేను వాళ్ళకి ప్రాణహాని కలిగించను అని ఒక జాలితో వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోతే ఇప్పుడు కౌరవులు ఏమైనా జాలితో వెళ్ళిపోయాడని అనుకుంటారా? ఖచ్చితంగా పిరికి పందవాడు మమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోయాడని అనుకుంటారా లేదా? సో అనుకుంటాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చేసేది కూడా యుద్ధం. ఎందుకు? మనకు ఉండేవి జాబ్స్ ఏమో కొన్ని, సపోజ్ ఇవి ఒక 100ల సంఖ్యలోనో 1000ల సంఖ్యలోనో ఉంటాయి జాబ్స్ అనేవి.
కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 తీసుకుంటాను నేను. కానీ దీనికి అప్లై చేసే వాళ్ళు ఎంతమంది? లక్షల్లో ఉంటారు. ఉన్నవేమో 1000 పోస్టులు, కానీ దానికి అప్లై చేసే వాళ్ళేమో ఒక 10 లక్షలు లేదా అంతకు మించి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం కూడా చేస్తుంది ఏంటి? యుద్ధమే కదా. ఒకవేళ మనం ఈ చేస్తున్న పోరాటంలో జాబు రావడం రాకపోవడం పక్కన పెడితే, మనం చేయాల్సినటువంటి ప్రయత్నం అనేది మనం చేయాలి. మనం 100% ప్రయత్నిస్తే ఫలితం అనేది ఆ తర్వాత ఇందులో మనం ఓడిపోయినా పర్లేదు, ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన అంతరాత్మకి మనం సమాధానం చెప్పుకునేటప్పుడు, నేను సిన్సియర్గానే ట్రై చేశాను, నేను 100% నా ఎఫర్ట్స్ ఇచ్చాను కానీ రాలేదు. సో అందులో నువ్వు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కూడా నీకు ఉండదు. ఒకవేళ నువ్వు ఇంతమంది కాంపిటీషన్ని చూసి నువ్వు భయపడిపోతే, ఎందుకు జాబ్ రాలేదని నిన్ను ఎవరైనా అడగొచ్చు, నువ్వేదో ఒక సమాధానం చెప్తావు. కానీ నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకునేటప్పుడు, ఎందుకు నీకు జాబ్ రాలేదంటే, నేను అంతమంది కాంపిటీషన్ చూసి భయపడిపోయానని నీకు నువ్వు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా రాకూడదు. అదే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఓకేనా? సో ఇక్కడ యుద్ధంలో నుంచి అర్జునుడు ఏ విధంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాడో, అలా విడిచిపెడితే అతనికి ఎంత అపకీర్తో మనం కూడా ఈ చేసే యుద్ధంలో మన యొక్క ఎఫర్ట్స్ని 100% ఇవ్వాలి. సిన్సియర్గా ప్రయత్నించాలి. ప్రయత్నించిన తర్వాత వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా నువ్వు అంత గిల్టీ ఫీలింగ్ అనేది నీ పైన నీకు ఉండదు. కానీ ఇన్సిన్సియర్గా ఎలాంటి 100% ఎఫర్ట్స్ ఇవ్వకుండా, ఏదో తెల్లారి కొంత టైం చదువుతున్నాం, మిగిలిన టైం ఫోన్ చూసుకుంటున్నాం, లేదా వేరే పనులు ఏమైనా చేసుకుంటున్నాం. సో తర్వాత నువ్వు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు జాబ్ రాలేదని నీకు నువ్వే క్వశ్చన్ వేసుకున్నప్పుడు, నువ్వు అంత ఖచ్చితంగా నీకు నువ్వు నిజాయితీగా చెప్పుకోలేవు. సో అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఓకేనా? అలాగే జాబ్ రాకపోతే సమాజంలో మనల్ని ఎలా చూస్తారో మీ అందరికీ తెలుసు. ప్రతివాడు ఏం చేస్తున్నావు బుర్రలు తినేస్తారు. ఇంటి నుంచి కాలు బయట పెడితే ఒక్క అడుగు వేసేసరికి ఎవడో ఒకడు కలుస్తాడు. వాడు అంటాడు, ఏం బాబు ఏం చేస్తున్నావు? ఇంకొక 10 అడుగులు వేసిన తర్వాత ఇంకొకటి కలుస్తాడు. ఎందుకు? మన చుట్టూ ఉన్నదంతా ప్రజలే. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన ఊర్లో ఉన్నవాళ్ళు, ఏం చేస్తున్నావు బాబు? ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే మీ తల్లిదండ్రులతో, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ చదువు అయిపోయింది, మీకు జాబ్ వచ్చే ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్లో మీరు ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? జాబ్ లేదు, ఇప్పుడు మీకు జాబ్ లేని సిచ్యువేషన్లో ఉండి ఏదైనా మన చుట్టాల యొక్క పెళ్ళికి కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అక్కడ వెళ్ళగానే ఇంకేం అడగరు, ఫస్ట్ ఏం అడగరు, నువ్వు బాగున్నావా లేదా, తిన్నావా లేదా, ఏం అడగరు. ఏం బాబు ఏం చేస్తున్నావు? ఈ క్వశ్చన్ రీసౌండింగ్ వచ్చేస్తుంటుంది. మనం సమాధానం చెప్పుకోలేం. సో మనం సమాధానం చెప్పేంత వరకు మనం ఓపికగా సిన్సియర్గా 100% ఎఫర్ట్స్ ఇస్తూ మనం చేయాల్సింది చేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయిపోతాం. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఏమైనా ఓవర్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది నేను కొంచెం మధ్యలో చూసుకొని చెప్పాను, ఎందుకంటే భగవద్గీత కదా, ఇది నేను బట్టి పట్టలేను అంటే నేర్చుకోలేను. పూర్తిగా ఉన్నట్లు చెప్పడానికి అది మనం చదువుకునే, ఇప్పుడు నేను చెప్తేనే క్వాంటిటీ యాప్టిట్యూడ్ కాదు, ఇంగ్లీష్ కాదు, ఏదో జస్ట్ అలా చదవడం, అందులో చెప్పాలనుకున్నది మీకు చెప్పడం. ఓకేనా? సో ఇక్కడ ఇది కూడా నేను అంతగా మన నాలుక తిరగట్లేదు, ఎందుకంటే అవి సంస్కృత వర్డ్స్, మనం అంతగా అందులో ప్రావీణ్యం లేదు మనకి. ఓకేనా? థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అంటే ఏం లేదు, మన జనరేషన్ నుంచి మనం ఒక కొత్త ట్రెండ్ సెట్ చేద్దాం. అంటే అట్లీస్ట్ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు మనం జాబ్ లేకపోతే ఏం బాబు ఏం చేస్తున్నావంటే ఆ క్వశ్చన్ చెప్పడానికి మనం ఎంత స్ట్రగుల్ అవుతాం. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, నేనైతే మాత్రం ఇదే నేను ఆచరించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎవరైనా కలిసారు అనుకోండి, నాకు తెలుసు ఏం బాబు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ నేను అడగకుండా ఫస్ట్ కలగానే
బాగున్నావా, ఇది. తర్వాత తిన్నావా, ఏదైనా వాళ్ళ యొక్క మంచి గురించి మాట్లాడదాం. ఆ తర్వాత జస్ట్ మీకు అతను తెలుస్తుంది అనుకో, మామూలుగా అతను మీకు తెలుసు, ఆడికి జాబ్ ఉందో లేదో మీకు తెలుసు. సో ఒకవేళ జాబ్ ఉంటే వెల్ అండ్ గుడ్. జాబ్ లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఏం కాదు గట్టి కష్టపడు. సో మీరు ఏం చేస్తున్నావు అనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు మన చుట్టాలు మనకు అడుగుతున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు మనకు జాబ్ లేదని. కానీ ఎందుకు అడుగుతారు? మనల్ని కించపరచాలని, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన జనరేషన్ నుంచి మారాలి మనం. సో ఏం చేస్తాం, ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారో అడుగుతాం, లేదంటే వాళ్ళు తిన్నారా లేదో అడుగుతాం. సో వాళ్ళకి జాబ్ ఉందో లేదో మనకు తెలుసు. తెలియకపోతే జస్ట్ మామూలుగా ఏదో అడుగుతారు. ఒకవేళ జాబ్ ఉందనేసి జాబ్ లేదని మీకు తెలుసు అనుకుంటే ఇక ఏం చేస్తున్నావు అని అడగొద్దు. ఈ క్వశ్చన్ మాత్రం వాడు మీకు తెలుసు, వాడు జాబ్ చేయట్లేదని మీకు తెలుసు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏం చేస్తున్నావు అని అడగొద్దు. ఇక్కడ నుంచి ఆ క్వశ్చన్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఏం కాదు గట్టి కష్టపడు, ఒక 6 నెలలు నువ్వు గట్టి కష్టపడితే నువ్వు చేయగలవు అని ఒక భరోసాని కల్పించండి, ఎంకరేజ్మెంట్ చేయండి. ఒకవేళ ఆడికి ఆ అబ్బాయి మీకు తెలియదు అనుకోండి, సపోజ్ అమ్మాయి, నేను ఇక్కడ అబ్బాయిని తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఆ వ్యక్తి మీకు తెలియదు, జస్ట్ మామూలుగా ఏం బాబు ఏమైనా జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు. లేదండి చేయట్లేదు అన్నాడు అనుకోండి. సో సేమ్, ఏం కాదు గట్టి కష్టపడి నువ్వు చేయగలవు, నీ యొక్క కెపాసిటీ నాకు తెలుసు అని ఎంకరేజ్మెంట్. ఈ విధంగా ఈ ట్రెండ్ని మీరు స్టార్ట్ చేయాలని మన జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి చెప్పాలి. సో ఇక మీరు ఆల్రెడీ ఎక్కడో మీరు ఒక మీమ్ చూసుంటారు. ఇప్పుడు సపోజ్ 4 జనరేషన్స్ ఉన్నాయి. ఇతను తండ్రి, వాళ్ళ కొడుకు, సో ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే నువ్వేం చేయలేవని వాళ్ళ కొడుకు అంటాడు. ఈ కొడుకు కూడా నిరుత్సాహపడిపోతాడు లేదా? అలాగే ఈ తండ్రి కూడా ఈ కొడుక్కి నువ్వు మామూలుగా నువ్వు చేయలేవులే అని అనేస్తాడు. ఇక్కడ కూడా ఈ కొడుకు కూడా డిస్కరేజ్ అయిపోతాడు. కానీ ఆ క్వశ్చన్ అనేది ఇతను అది ఎంత పెయిన్ ఉంటుందో అతనికి తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఆ క్వశ్చన్ అనేది స్టాప్ చేస్తాడు. ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవనివ్వడు. ఇక్కడ నుంచి ఏం చేస్తాడు, వీళ్ళ అబ్బాయికి నువ్వు చేయగలవు. సో ఇక్కడ ఆ బ్రేక్ అనేది పడాలి. ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ నుంచి మన జనరేషన్ నుంచి బ్రేక్ అనేది పడాల్సిన అవసరం అనేది ఉంది, ఓకేనా. సో మనం ఎక్కువ మంది మన అబ్బాయిలు అనేది స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే జాబులు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు మన అందరికీ తెలుసు. మన ఇండియన్ పాపులేషన్ అనేది ఎక్కువ, ఉన్న జాబులు ఏమో తక్కువ. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి. సో ఈ క్వశ్చన్ వల్ల చాలామంది అబ్బాయిలనే కాదు, నేను అమ్మాయిలను కూడా తీసుకుంటున్నాను. సో అమ్మాయిలు ఏంటంటే ఇప్పుడు వరకు ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి కదా, వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, జాబ్ అయినా వస్తుంది, కష్టపడి జాబ్ చేయాలనుకుంటున్నారు, అలాగే పెళ్ళి కూడా ఒక ఆప్షన్ ఉంది. అబ్బాయిలకి ఈ రోజుల్లో జాబ్ లేకపోతే పిల్లలను కూడా ఎవడెవడో అంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసి, నేను ప్రైవేటా గవర్నమెంటా పక్కన పెడితే జాబ్ గురించి చెప్తున్నాను. సో జాబు ఉంటేనే అబ్బాయికి పిల్లల్ని ఇస్తారు. లేదంటే ఇప్పుడు ఏదైనా ఒక పెళ్ళిళ్ళ పేరైనా కానీ లేదంటే ఎవరినో ఒకరిని అడగండి, గవర్నమెంట్ జాబ్ ఉందా, అబ్బాయి జాబ్ చేస్తున్నాడా లేదా, ఫస్ట్ అది అడుగుతారు. చేస్తున్నాడంటే పిల్లనిస్తారు, లేదంటే వద్దు బాబు వెళ్ళిపోండి అని ఇస్తారు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన జనరేషన్ నుంచి ఈ క్వశ్చన్కి ఇక్కడ నుంచి బ్రేకులు పడాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాని బదులుగా ఎంకరేజ్మెంట్ చేయాల్సినటువంటిగా కోరుతున్నాను ఒకరిని. సో ఈ క్వశ్చన్ని ఈ టాపిక్ని నేను ప్రతి వీడియోలో ఇక్కడ నుంచి చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ. సారీ అండి ఓవర్ అయిపోతే. సో ఏ మ్యాన్ బై ఏ టీవీ 12,000. ఒక టీవీ యొక్క ధర ఎంత అంటే 12,000. ఆ టీవీని ఆ వ్యక్తి కొన్నాడు. ఇఫ్ హీ పెయిడ్ 3,000 at the time of purchasing and rest in 5 monthly installment of 2,000, find rate of interest per annum. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. టీవీ యొక్క ధర ఎంత అంటే టీవీ యొక్క కాస్ట్ 12,000. నేను ఒక షాప్కి వెళ్ళాను, టీవీ షోరూమ్కి వెళ్ళాను, ఒక టీవీ తీసుకోవాలనుకుంటున్నాను. దాని ధర ఎంత అని అడిగితే 12,000 అని చెప్పారు. నేను కొనేటప్పుడు డౌన్ పేమెంట్ ఎంత ఇచ్చానంటే 3,000 కట్టాను. డౌన్ పేమెంట్ ఎంత 3,000 కట్టాను. ఇప్పుడు ధరేమో 12,000, నేను కట్టిందేమో 3,000.
సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది నేను కట్టాల్సింది? రిమైనింగ్ 12,000 నుంచి 3,000 తీస్తే ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? బ్యాలెన్స్ అమౌంట్ 12,000 మైనస్ 3,000 ఎంత? 9,000 నేను కట్టాల్సిందే. కానీ నేను ఏం చేశానంటే 5 మంత్లీగా ఇన్స్టాల్మెంట్ 2,000 కట్టాను. 5 నెలల పాటు మంత్లీ 2,000 కట్టాను. అంటే నేను కట్టింది అంత ఇక్కడ పెయిడ్ అనుకోండి, పెయిడ్ కట్టింది ఎంత? 5 నెలల పాటు నెలకి 2,000 చొప్పున 10,000 కట్టాను. అంతే. ఎంత ఎక్స్ట్రా కట్టాను నేను? 9,000 కట్టాల్సింది 10,000 కట్టాను. ఎక్స్ట్రా ఎంత కట్టాను? ఎక్స్ట్రా 1,000 కట్టాను. ఇవంతా మీరు రాయాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ చెప్తున్నాను అంతే. సో ఇక్కడ మీరు ఏం రాసుకోవాల్సింది ఏదైనా పేపర్ వర్క్ ఉందంటే 12,000 మైనస్ 3,000 అయితే రాసేస్తారు. సో బ్యాలెన్స్ అమౌంట్ 1000 అని పెట్టుకొని జస్ట్ 9,000 అని రాసుకుంటారు. అలాగే కట్టింది ఎంత? 10,000 కట్టాను. సో ఎక్స్ట్రా ఎంత కట్టాను? 1,000 రాసుకుంటారు. జస్ట్ ఈ 2 స్టెప్స్ రాసుకుంటే సరిపోతుంది. మిగిలినంత రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా కట్టింది ఇది వడ్డీయే కదా కట్టాను నేను. ఇప్పుడు కట్టాల్సిందేమో 9,000 అసలు, కానీ ఇంక కట్టిందేమో 10,000. అంటే దానిపైన అసలు ప్లస్ వడ్డీ కదా ఇంట్రెస్ట్ అవుతుంది, అమౌంట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ అయితే వాడు ఏమడుతున్నాడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు. సో ఇది వడ్డీ కదా, వడ్డీ 10,000 ఇంటూ పెర్ యానం చెప్పాలి కదా. పెర్ యానం అంటే సంవత్సరానికి 12 నెలలు. ఇక్కడ ఏం రాస్తారంటే హారంలో ఇప్పుడు 9,000 ఫస్ట్ నెల 2,000 కట్టాను. మిగిలింది ఎంత ఉంటుంది? 7,000 ఉంటుంది. ఎందుకు? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం కడుతున్న ఇన్స్టాల్మెంట్స్ అనేవి ప్రిన్సిపల్లోంచి తగ్గుతూ వస్తుంది కదా, ప్రిన్సిపల్లో తీసేస్తుంటే తగ్గుతూ వస్తుంది కదా. ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు 10,000 నుంచి 6,000 ఇన్స్టాల్మెంట్ అంటే మిగిలింది ఎంత? 4,000 అని చెప్పాను కదా. సో అలానే ఇక్కడ ఫస్ట్ మంత్ 2,000 కట్టాను, దాని తర్వాత నుంచి 7,000 ఉంది. ఆ తర్వాత 2,000 కడితే మిగిలింది ఎంత ఉంది? 5,000 ఉంటుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ 3,000, అలాగే 1,000. ఎందుకు? 5 నెలలు సరిపోయిందా? 1 2 3 4 5 ఇంటూ పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి ఇంటూ 100 ఇలా రాసుకుంటారు. వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రాసుకుంటారు. ప్రయాణం చెప్పాలి కాబట్టి ఇంటూ 12 బై మనం కట్టాల్సింది ఎంత? 9,000 ఉంది. ఆ 9,000 ఇక్కడ రాసుకుంటారు. ప్లస్ ఎన్ని నెలలు కట్టాడో ఆ ఇన్స్టాల్మెంట్స్ అలా తీస్తూ పోతూ ఇలా రాసుకుంటారు. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 1,000 ఇంటూ 12 బై ఈ కింద హారంలో 1,000 కామన్ తీస్తే 9 + 7 + 5 + 3 + 1 ఇంటూ 100. అంతేనా? 1,000 క్యాన్సిల్. 12 బై 9 1 10 7 3 10 అంటే 20 అయింది. లేదా 9 7 16 21 24 అంతేనా? 25 100 21 4 12 48 48%. ఓకేనా? సో ఇది నెక్స్ట్ చూస్తే రాలేదా? చూస్తున్నాను. అలాగే ఏ మ్యాన్ బై ఏసీ ఆఫ్ 26,000. నేను ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను అన్న ఎగ్జాంపుల్గా ఒక 26,000 ధర కలిగినటువంటి ఏసీ తీసుకోవాలనుకుంటున్నాను, లేదు తీసుకున్నాను. ఇఫ్ ఈ పెయిడ్ 10,000 ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్. సో డౌన్ పేమెంట్ ఎంత కట్టాను? 10,000 కట్టాను. అండ్ రెస్ట్ మిగిలినటువంటి అమౌంట్ని 6 మంత్లీ ఇన్స్టాల్మెంట్ 3,000. 6 నెలల పాటు నెలకి 3,000 చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టాను 6 నెలల పాటు. ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. సో ఇక్కడ రాసుకోవాల్సినవి ఏంటంటే టీవీ ధర రాయట్లేదు, నేను పక్కన పెడుతున్నాను. డౌన్ పేమెంట్ రాయట్లేదు, పక్కన పెడుతున్నాను. లేదంటే రాయమంటే రాస్తాను. ఏసీ కాస్ట్, ఏసీ 26,000. డౌన్ పేమెంట్ ఎంత? డౌన్ పేమెంట్ 10,000. ఇప్పుడు
బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? 26,000 మైనస్ 10,000 ఇంకెంత ఉంది? 16,000 ఉంది, అంతేనా? 16,000. ఇప్పుడు నేను కట్టింది ఎంత? పెయిడ్ 6 మంత్స్ పాటు నెలకి 3,000 చొప్పున 18,000 కట్టాను. ఎంత ఎక్స్ట్రా కట్టాను? ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్ట్రా కట్టాను? 2,000 కట్టాను. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే వడ్డీ ఇంటూ ప్రయాణం చెప్పాలి కాబట్టి ఇంటూ 12/16,000. మనం కట్టాల్సింది 16,000 కదా. ఫస్ట్ మంత్ 3,000 కట్టాను. 3,000 16,000లో 3,000 తీసేస్తే 13,000, అంతేనా? సెకండ్ మంత్ కట్టాను, 3,000 కట్టాను. సో 13,000లో 3,000 తీసేస్తే 10,000. అలాగే 7,000, 4,000, 1,000, అంతేనా? 6 మంత్స్ కట్టేసాను. పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి ఇంటూ 100. 2,000 ప్లస్ ఇంటూ 12 ఏమైంది దీనికి? ఓకే, ఇంటూ 12/1000 కామన్ తీస్తే 16 ప్లస్ 13 ప్లస్ 10 ప్లస్ 7 ప్లస్ 4 ప్లస్ 1 ఇంటూ 100. 1000కి జీరోస్ క్యాన్సిల్ అయిపోతే పైన 24/16 13 ఎంత? 29, 29, 10, 39, 7, 46, 4, 50, 51/100. 8 3/17. సో ఇక్కడ 800/17. ఇలా డైరెక్ట్గా చేసేవచ్చు, లేదా మీకు అర్థం అవడం కోసం సైడ్ చేస్తున్నాను చూడండి. 17/5 85 అయిపోతుంది కదా. 17/4 68, 12 గ్యాప్ 0, 17/7 119 కదా. 1 ఉంది, పాయింట్ పెట్టుకున్నాను అయినా సరిపోదు. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాను అయినా సరిపోదు. అందుకే ఇక్కడ 0 ఇక్కడ 0. 17/5 85 ఎంత? 15. ఈ పక్కన పెట్టేస్తే సో 47.05%. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సో నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడితో నేను క్లాస్ని ఎండ్ చేస్తున్నాను. మిగిలినటువంటి పార్ట్ 2 నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.